చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండమెట్ల వద్ద పాదాలకు 108 లీటర్ల పాలతో అభిషేకం జరిగింది. 108 కొబ్బరికాయలు స్వామివారి పాదాల వద్ద కొట్టి మొక్కు తీర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పశ్చిమ గానుగూడెం సర్పంచ్ రొంగల దేవికా శ్రీనివాస్ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నమస్కారం అండి. కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తమ సీట్ను త్యాగం చేసి ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో నెగ్గించారు. అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజకవర్గంలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పదవి రావాలని, ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మా కోరికలు తీర్చే దేవుడు, మా కొండంత దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకోవడం జరిగింది. అలా నా కోరిక తీరితే స్వామివారికి 108 లీటర్ల పాలతోనూ 108 టెంకాయలతోనూ అభిషేకించి స్వామివారి కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది. అలాగే ఆ స్వామి నా కోరికను మన్నించి ఈ రోజున మన రాజమండ్రి